హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించిన ఈరోజు షిఫ్ట్ 2 ఎగ్జామ్ ఏదైతే జరిగిందో సో దానికి సంబంధించి క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దాని రిలేటెడ్ కాన్సెప్ట్ అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఇవ్వడం జరిగింది. సో మేబీ ప్రాథమిక విధులకి సంబంధించి ఆర్టికల్ అడుగుండొచ్చు, దాని సవరణకి సంబంధించి అడుగుండొచ్చు, లేదా అది ఎన్నో పార్ట్లో ఉందని చెప్పి అడుగుండొచ్చు. సో ఈ విధమైన క్వశ్చన్ మేబీ వచ్చుండొచ్చు. మనం ఆల్రెడీ షిఫ్ట్ 1లో డిస్కస్ చేసాం ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి ఇలాంటివి అడుగుతున్నారని. సో ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 1976లో 1976లో 42వ అమెండ్మెంట్ కింద 42వ సవరణ కింద 10 ఫండమెంటల్ డ్యూటీస్ 10 ప్రాథమిక విధుల్ని యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత స్వరణ్ సింగ్ కమిటీ ఏదైతే ఉందో స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచనల మేరకు 2002లో 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంకొక దాన్ని కూడా యాడ్ చేశారు. అది ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి విద్య అనేది కనీస విద్య అనేది అవసరం అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి టోటల్గా 11 ఉన్నాయి. అవి పార్ట్ 4Aలో ఉన్నాయి. ఆర్టికల్ 51A కిందకి ఇది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. సో ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు ఆల్రెడీ మనం ఈ షిఫ్ట్స్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఆదేశిక సూత్రాలు డిపిఎస్పి అంటాం. ఇవి పార్ట్ 4లో ఉంటాయండి. ఆర్టికల్ మనకి 36 నుంచి 51, ఇది 51A, ఇది 36 to 51 ఆదేశిక సూత్రాలు అనమాట. సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ మీరు పాలిటీ చూస్తే పాలిటీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. 2 to 3 క్వశ్చన్స్ రిపీటెడ్ కాన్సెప్ట్స్, బట్ క్వశ్చన్స్ చేంజ్ అవుతున్నాయి, రిపీటెడ్ కాన్సెప్ట్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇంకేమన్నా ఆర్టికల్స్ చూడాలనుకుంటే అది స్టేట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీతి ఆయోగ్ అనేది తీసుకున్నాం అనుకోండి, అది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అవుతుంది. కాన్స్టిట్యూషన్లో మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది. సో అది కూడా మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కింద రావడానికి మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కిందకు వస్తుంది. సో ఇట్లా ఏవైతే ఉన్నాయో మనకి అవి అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అమెండ్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 86th అమెండ్మెంట్ అడగచ్చు. టోటల్గా మనకి ఎన్ని అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నాయి. అమెండ్మెంట్ బిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అమెండ్మెంట్ యాక్ట్. టోటల్గా మనకి 105 సవరణలు అనేవి జరిగాయి. ఇవన్నీ కూడా ఆర్టికల్ 368 కింద జరిగాయి. సో ఈరోజు జిఎస్టీ అనేది ఇవ్వడం జరిగింది కదా, ఏ రోజున మనకి జిఎస్టీ ప్రవేశపెట్టారని చెప్పేసి 2017 జూలైలో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 122nd అమెండ్మెంట్ బిల్ ద్వారా జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసి సో 101 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా జిఎస్టీని ఇండియాలోకి తీసుకురావడం జరిగింది. 101వ సవరణ ద్వారా జిఎస్టీని తీసుకొచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 9th షెడ్యూల్ ఏదైతే ఉందో సో దానిని 1వ సవరణ ద్వారా 1951లో సవరణ చేయడం జరిగింది. 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ని అండ్ 11th ఫండమెంటల్ డ్యూటీని తీసుకొచ్చారు. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10 ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకొచ్చారు. సో ఇట్లా 73rd 74th లోకల్ సిస్టమ్ ఏదైతే పంచాయతీరాజ్ మున్సిపాలిటీ ఉందో వాటిని తీసుకురావడం జరిగింది. సో ఇలా కొన్ని వాటిని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి పరాక్రమ దివాస్ జాన్ 23rd. సో యాక్చువల్గా మనకి పరాక్రమ దివాస్ ఎప్పుడు అని అడిగి ఉండొచ్చు. జాన్ 23rd లేదా ఎవరికి సంబంధించింది అని అడిగి ఉండొచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించింది జాన్ 23rd పరాక్రమ దివాస్. అలాగే 9th ఏప్రిల్ వచ్చేటప్పటికి శౌర్య దివాస్గా ఉంది. మేబీ ఇది కరెంట్ అఫైర్ పరంగా అడుగుండొచ్చు, లేకపోతే మనకి స్టాటిక్ జీకే పరంగా కూడా అడుగుండొచ్చు. 9th ఏప్రిల్ వచ్చేటప్పటికి మనకి శౌర్య దివాస్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 9th జాన్ వచ్చేటప్పటికి మనకి ఎన్ఆర్ఐ డే, భారతీయ ప్రవాస దివాస దినోత్సవం కింద మనకి 9th జాన్ వల్ల సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇలా కొన్ని క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇండియన్ ఆర్మీ డే, అలాగే ఇండియన్ నేవీ డే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. మీకు ఆల్రెడీ తెలుసు మనకి జాన్ 15th వచ్చేటప్పటికి ఇండియన్ ఆర్మీ డే అని, అలాగే December 4th వచ్చేటప్పటికి ఇండియన్ నేవీ డే అని, October 8th వచ్చేటప్పటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేగా ఉన్నాయి. సో కొన్ని ఫస్ట్ మనకి ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇంపార్టెంట్ డేస్ టువర్డ్స్ నేషనలిజం కానీ ఉన్నాయో అవి గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన డేస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డేస్ మ్యాక్సిమం ఇవ్వట్లేదు, ఈ షిఫ్ట్లో మాత్రమే మనం డేస్ని చూడగలిగాం. సో అది ఒకటి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఈజ్ ఇన్ విచ్ పార్ట్. నేను అదే చెప్పాను, క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ అనేవి మీకు రిపీట్ అవుతున్నాయని. సో 9th పార్ట్లో ఉంది, 11th షెడ్యూల్లో ఉంది మనకి పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది. సో దానికి సంబంధించిన క్వశ్చనే. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని షిఫ్ట్ 1 క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసాం కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. అండ్ ద నెక్స్ట్ వన్
బేకింగ్ సోడా ఫార్ములా NaHCO3 అనేది మనకి బేకింగ్ సోడా యొక్క ఫార్ములాగా ఉంది. సోడియం బైకార్బోనేట్ కదా, వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్ అండ్ బేకింగ్ సోడా వచ్చేటప్పటికి సోడియం బైకార్బోనేట్గా ఉంది. సో కెమికల్, నేను ఆల్రెడీ మీకు ఒక ఆర్డర్ చెప్పాను, పీరియాడిక్ టేబుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, కెమికల్ రియాక్షన్స్ రసాయనిక చర్యలు అనేవి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేటప్పటికి మీకు ఈ యాసిడ్స్ అండ్ బేసెస్ ఉన్నాయి కదా, ఆమ్లాలు మరియు క్షారాలు, దాని తర్వాత కెమికల్ నేమ్స్ అనేవి. సో మీరు ఈ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకుంటా వస్తే సో మీకు మోడరేట్ టు డిఫికల్ట్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ షిఫ్ట్లో చెప్పాం క్విక్ లైమ్ కానీ, ఇప్పుడు డ్రై ఐస్ ఉందనుకోండి, డ్రై ఐస్ని కార్బన్ డైఆక్సైడ్గా పిలవడం జరుగుతుంది. భార జలం హెవీ వాటర్ BTOగా దాన్ని పిలవడం జరుగుతుంది. సో ఇట్లా లేకపోతే మనకి పిక్రిక్ యాసిడ్కి సంబంధించి కానీ యాంటాసిడ్, ఇలాంటి కొన్ని నేమ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఈ ఫార్ములా సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, నెక్స్ట్ కాస్టిక్ సోడా ఏదైతే ఉందో సోడియం హైడ్రాక్సైడ్ కదా NaOH, కాస్టిక్ సోడాగా పిలవడం జరుగుతుంది దీన్ని, డ్రై ఐస్ని. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్ గ్యాస్, వాటర్ గ్యాస్. సో ఇలా మనకి 10 to 15 ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి రిపీటెడ్గా మనకి కనిపిస్తూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా ప్రీవియస్ క్వశ్చన్స్లో. ఆ 10 to 15ని ఒకసారి కనుక మీరు చదవగలిగితే సో మీకు ఈ కాన్సెప్ట్ నుంచి కంప్లీట్గా ఆన్సర్ ఇవ్వడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద సెయింట్ థామస్ చర్చ్. సెయింట్ థామస్ చర్చ్ ఇండియాలో ఎక్కడుందంటే కేరళలో ఉంది. ఇన్ కేరళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి మసీద్, ఓల్డెస్ట్ మసీద్ ఇన్ ఇండియా, దానిని కేరళలోనే కట్టించడం జరిగింది. మాలిక్ ఇబాన్ అనే పర్సన్ దాన్ని కట్టించారు. మాలిక్ ఇబాన్ అనే పర్సన్ మనకి కేరళలో ఫస్ట్ లేదా ఇండియాలో ఓల్డెస్ట్ మసీద్ని కట్టించడం జరిగింది. ఫస్ట్ లైబ్రరీ ఇన్ ఇండియా కూడా మనకి ఎక్కడుంది అంటే కేరళలోనే ఉంది. ఫస్ట్ లైబ్రరీ, ఓల్డెస్ట్ లైబ్రరీ ఇన్ ఇండియా ఇన్ కేరళ, ఆర్ ఫస్ట్ మసీద్ ఆర్ ఓల్డెస్ట్ మసీద్ ఇన్ కేరళలో లొకేట్ అయి ఉంది. దాన్ని మాలిక్ ఇబాన్ కట్టించడం జరిగింది. మసీద్, లైబ్రరీ యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ వచ్చేటప్పటికి సెయింట్ థామస్, అది మనకి కేరళలో లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ లైబ్రరీ అని చెప్పేసి నారాయణ్ పానికర్ అనే పర్సన్ని పిలవడం జరుగుతుంది. నారాయణ్ పానికర్, ఈయనే మనకి లైబ్రరీ మూమెంట్ ఇన్ ఇండియా దాన్ని తీసుకురావడం జరిగింది, నారాయణ్ పానికర్ గారు. ఇది ఎందుకు చెప్పానంటే జీకే క్వశ్చన్స్ మనకి ఏ షిఫ్ట్లో కూడా ఇంటర్లింకింగ్గా లేవు. అగైన్ ఐమ్ రిపీటెడ్, జిఎస్ క్వశ్చన్స్ కానీ జీకే క్వశ్చన్స్ కానీ, జిఎస్ క్వశ్చన్స్ ఇంటర్లింక్ ఉన్నాయి, జీకే క్వశ్చన్స్ ఎక్కడ ఇంటర్లింక్ లేవు. ర్యాండమ్గా క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. ఒకసారి ఫెస్టివల్ అడుగుతున్నారు, లేకపోతే ఒకసారి ప్లేస్ అడుగుతున్నారు, లేకపోతే ఒకసారి ప్రత్యేకమైన మాన్యుమెంట్ని అడగడం జరుగుతుంది. సో అలా మనకి ర్యాపిడ్గా క్వశ్చన్స్ని జీకే నుంచి వస్తున్నాయి. జీకే యొక్క వెయిటేజ్ 1 or 2, మ్యాక్సిమం 2 కన్నా వెళ్ళట్లేదు. ఇవి కూడా మీరు ఆన్సర్ చేసే విధంగానే మోస్ట్లీ ఉంటున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి క్వశ్చన్ రిలేటెడ్ టు ద 15th ఫినాన్స్ కమిషన్, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన క్వశ్చన్. మోస్ట్లీ మనకి ఆర్థిక సంఘం అధ్యక్షులు అడిగి ఉండొచ్చు, ఎన్కే సింగ్ లేదా ఎన్కే సింగ్ 8వ ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షులు, విసా వర్సాలో క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. అలాగే నెక్స్ట్ కొంతమంది పేర్లను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్ యొక్క చైర్మన్గా ప్రస్తుతం అనుకున్నారు రేఖా శర్మ. లేదా నెక్స్ట్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. సో ఇక్బాల్ సింగ్ లాల్పురా వచ్చేటప్పటికి మనకి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి సంబంధించి ఉన్నారు. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఏమంటారు ఎస్సీకి సంబంధించి, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి మనకి విజయ్ సాంప్లా అనే పర్సన్ ఉన్నారు. సో షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి విజయ్ సాంప్లా, విమెన్కి సంబంధించి మనకి రేఖా శర్మ, మైనారిటీలకి సంబంధించి ఇక్బాల్ సింగ్ లాల్పురా. సో ఇట్లా కొంతమంది పేర్లని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి జీకే రిలేటెడ్గా అడగచ్చు, లేదా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కూడా వీటిని అడిగే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ రాజీవ్ కుమార్ గారు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్గా కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, దళిత్ బంధు స్కీమ్ రిలేటెడ్ టు ద విచ్ స్టేట్. సో మనకి దళిత బంధు స్కీమ్ అనేది ఏ స్టేట్కి సంబంధించిందని తెలంగాణ. మీరు ఒక్కసారి దీనికి ముందర షిఫ్ట్ 1 అనాలిసిస్ చూడండి. మనం 2 రకాలుగా స్కీమ్స్ని మాట్లాడుకున్నాం. ఒకటి మనకి 2005 to 2006 మధ్యలో, 2000 నుంచి 2006 మధ్యలో కొన్ని ప్రోగ్రాంలు స్టార్ట్ అయ్యాయి, కొన్ని స్కీమ్స్ స్టార్ట్ అయ్యాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. లైక్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కానీ, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కానీ, భారత నిర్మాణ్ ప్రోగ్రామ్ కానీ, ఇవన్నీ. ఇది ఒక జోన్ అయితే నెక్స్ట్ స్వచ్ఛ భారత్ కానీ, లేకపోతే
లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆయుష్మాన్ భారత్ కానీ, బేటీ బచావో బేటీ పడావో కానీ, సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్కీమ్స్. సో ఇలాంటి ప్రజెంట్ స్కీమ్స్ నుంచి అడిగిన క్వశ్చన్ ఇది మనకి. దళిత్ బంధు అనే స్కీమ్ని మనకి తెలంగాణ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దీన్ని అనుసరించుకునే మనకి సెంట్రల్లో కూడా ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లేదా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఈ రెండు కూడా ఒకేలాంటి స్కీమ్స్గా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, బిహు ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో అస్సాం. నేను చెప్పాను మీకు బిహులో ఏ కైండ్ ఆఫ్ ఫెస్టివల్ అడిగినా, సో మాఘ బిహు, పోడు బిహు, ఇట్లా బిహులో ఏది అడిగినా సరే అది అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ అంబుబాచి ఫెస్టివల్ అని ఇంకొకటి ఉందండి. ఈ రెండు కూడా అస్సాంకి సంబంధించిన పండుగలే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూడొచ్చు, విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ కోయిలా దర్పణ్ పోర్టల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ కోల్, బొగ్గు మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దాని యొక్క జాయింట్ కార్యదర్శి అయిన శ్రీ అనిల్ కుమార్ జైన్ గారి చేతుల మీదుగా మనకి ఈ పోర్టల్ అనేది లాంచ్ అయింది. సో ఇది కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది. బేసిక్గా 2021-22 మధ్యలో చాలా డిపార్ట్మెంట్స్ తమ డిపార్ట్మెంట్లో ఒక సిస్టమాటిక్ అప్రోచ్ని తీసుకురావడం కోసం కొన్ని పోర్టల్స్ని లాంచ్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఎంఎస్ఎంఈ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు అంటాం కదా. సో ఈ సెక్టర్ వచ్చేటప్పటికి ఎంఎస్ఎంఈ సెక్టర్ కోసం ఉద్యమ్ పోర్టల్ అనే దాన్ని లాంచ్ చేసింది. సో భారతదేశంలోని ఎంఎస్ఎంఈ సెక్టర్కి సంబంధించిన సంస్థలు కానీ స్టార్టప్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యమ్ పోర్టల్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు కూడా మనకి సూపేజ్ అనే దాన్ని లాంచ్ చేసింది, దాని యొక్క ఎఫిషియన్సీ కోసం అని చెప్పేసి. అంటే సుప్రీంకోర్టు పర్ఫార్మెన్స్ ఇన్ అసిస్టెన్సీ అండ్ కోర్ట్ ఎఫిషియన్సీ అనే దానికి, సుప్రీం కోర్ట్ పోర్టల్ ఇన్ అసిస్టెన్సీ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ, సుప్రీం కోర్ట్ పోర్టల్ ఇన్ అసిస్టెన్సీ కోర్ట్ ఎఫిషియన్సీ అనే దానికోసం అని చెప్పేసి సూపేజ్ పోర్టల్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇలా కొన్ని మంత్రిత్వ శాఖలు మనకి కొన్ని పోర్టల్స్ని లాంచ్ చేసాయి. అలా ఆ జోనర్ నుంచి తీసుకున్న క్వశ్చన్గా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే బొగ్గు మంత్రిత్వ శాఖకి ప్రస్తుతం ప్రహ్లాద జోషి మినిస్టర్గా ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ హ్యాస్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ఛత్తీస్గఢ్? సో ఛత్తీస్గఢ్లో అత్యధికంగా ఉండే గిరిజన జాతి ఏది అని అడుగుతున్నారు. గోండ్ ట్రైబ్స్. సో జనరల్గా గోండ్ అనే తెగ మనకి భారతదేశంలోని సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ సౌత్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అత్యధికంగా కనిపిస్తారు. అంటే మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, సౌత్ సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకి ఎక్కువగా గోండ్ జాతి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్లో ఈ ట్రైబల్ పీపుల్ అనే వాళ్ళు లార్జెస్ట్ పాపులేషన్, అంటే ఛత్తీస్గఢ్లో ఉన్న అన్ని తెగల్లో కల్లా ఎక్కువ ఉన్నది వీళ్ళు. అండ్ నెక్స్ట్ అలాగే మధ్యప్రదేశ్లో కూడా గోండ్ జాతి అనేది ఎక్కువే. సో వాళ్ళతో పాటు బిల్స్ కూడా అత్యధికంగా కనిపిస్తారు. మహారాష్ట్ర వచ్చేటప్పటికి చాలా తెగలు ఉన్నాయి, అందులో వార్లీ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ తెగగా చెప్తాం. అండ్ నెక్స్ట్ మేఘాలయ కానీ, మిజోరం కానీ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, వీటన్నిటికీ కూడా కామన్గా ఉండే ట్రైబల్ పీపుల్ ఎవరంటే చక్మాస్ అంటాం. చక్మాస్ అంటే జనరల్గా మనకి ఇండో బంగ్లాదేశ్ టైంలో ఏవైతే ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగిందో 1971 టైంలో, సో ఆ టైంలో బంగ్లాదేశ్ నుంచి తరలి వచ్చారు ఇండియాకి మైగ్రెంట్స్గా, వలసదారులుగా. సో అలాంటి వాళ్ళని చక్మాస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. వీళ్ళు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా స్థిరపడి ఉన్నారు. సో చక్మాస్ ఆర్ ద మెజారిటీ ఆఫ్ పాపులేషన్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని ఏ భూభాగంలో అత్యధికంగా చక్మాలు ఉన్నారు అని అడిగితే మీరు ఈశాన్య రాష్ట్రంగా ఆన్సర్ పెట్టచ్చు. ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. మేఘాలయ వచ్చేటప్పటికి మనకి కాశీ, గారో, జైనత్ అనే గిరిజన జాతులు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. మిజోరంలో మనకి చక్మాస్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటుగా పవాయి అనే ట్రైబ్ కూడా అక్కడ ఎక్కువే. సిక్కిం వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ భూటియా, లాప్చాస్ అనే ట్రైబల్ పీపుల్ మనకి సిక్కింలో ఎక్కువగా కనిపిస్తారు. వీళ్ళిద్దరి డామినేషన్ అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. నాగాలాండ్లోకి వచ్చేటప్పటికి నాగా ఈజ్ అ మెజారిటీ ట్రైబ్. వాళ్ళ తర్వాత వాళ్ళ తెగలోనే ఇంకొక సబ్ ట్రైబ్ కింద మనకి అవో తెగ అనేది కూడా లేదా ఏవో తెగ అనేది కూడా మనకి ఉంటుంది. అస్సాంలో వచ్చేటప్పటికి బిహు ట్రైబు, బోడో ట్రైబ్ అనే వాళ్ళు మెజారిటీగా ఉంటారు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ట్రైబల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఫ్లాగ్ బ్యారియర్ ఆఫ్ ఇండియా ఇన్ కామన్వెల్త్ గేమ్స్ 2022? 2022 కామన్వెల్త్ గేమ్స్ అనేవి బ్రిమింగ్హామ్లో జరిగాయి. సో దాంట్లో ఇండియాకి సంబంధించి చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు. దాంట్లో పివి సింధు కూడా ఒకళ్ళు. సో పివి సింధు, మన్ప్రీత్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా మనకి కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా తరపున ఫ్లాగ్ బ్యారియర్కి ఉన్నారు. సో ఇది ఒకటి. స్పోర్ట్స్కి సంబంధించి ఎయిదర్ నేషనల్ లేదా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ లేదా 2021లో ఆల్మోస్ట్ నవంబర్, డిసెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అడిగితే ఇండియాలో హోస్ట్ ప్లేసెస్ అడుగుతున్నారు. లైక్
ఏమంటారు ఫిఫా వరల్డ్ కప్ హోస్ట్ ప్లేస్ కానీ లేకపోతే నేషనల్ ఛాంపియన్షిప్ హోస్ట్ ప్లేస్ కానీ సో ఇలాంటి ప్లేసెస్ గురించి అడుగుతున్నారు, లేదా ప్లేయర్స్ గురించి కూడా అడగడం జరుగుతుంది. పంకజ్ అద్వానీకి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా లాస్ట్ షిఫ్ట్లో మనం చూసాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆర్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ న్యూట్రల్ ఇన్ నేచర్. సో ఇది కెమిస్ట్రీకి సంబంధించింది, లోహాలు లేదా అలోహాలు వీటికి సంబంధించింది. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ న్యూట్రల్ ఇన్ నేచర్ అని అడుగుతున్నారు. యాక్చువల్గా మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్ అండి. సో జనరల్గా మనకి మెటాలిక్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. సో కాబట్టి ఇది అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం పెట్టాల్సి ఉంటుంది. అంటే నాన్ మెటాలిక్ ఏవైతే ఉన్నాయో అవి బేసిక్ ఇన్ నేచరా, లేకపోతే ఎసిడిక్ ఇన్ నేచరా, మెటాలిక్ ఆక్సైడ్స్ ఇన్ నేచరా, ఆ స్టేట్మెంట్స్ని చూసి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. జనరల్గా ఈ కేటగిరీ వచ్చేటప్పటికి లోహాలు, అలోహాలు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ నుంచి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండర్-19 వరల్డ్ కప్ 2022 రన్నర్. ఇది ఫెబ్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్. దాంట్లో రన్నర్గా ఇంగ్లాండ్ ఉంది అండ్ విన్నర్గా వచ్చేటప్పటికి ఇండియా ఉండడం జరిగింది. సో ఇండియా 2022 అండర్-19 వరల్డ్ కప్ని గెలుచుకోవడం జరిగింది. అలాగే హోస్ట్ కంట్రీ వచ్చేటప్పటికి వెస్ట్ ఇండీస్గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫోలెమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. జనరల్గా ఇది బయాలజీ రిలేటెడ్ అండ్ ప్లాంట్స్ రిలేటెడ్ క్వశ్చన్. మనం ప్రీవియస్ షిప్స్లో కూడా చూసుకుంటే ప్లాంట్స్కి సంబంధించి పార్ట్స్ అంటే రూట్ సిస్టమ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏమంటారు ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ కానీ ఇలాంటి క్వశ్చన్స్ నుంచి ఎక్కువగా అడగడం జరుగుతుంది. అలాగే ఈ ఫోలెమ్ వచ్చేటప్పటికి దీని యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మటీరియల్స్. సో మనకి మొక్కల్లో రవాణా కోసం ముఖ్యంగా ఉపయోగపడే వన్ ఆఫ్ ద మెయిన్ సిస్టమ్గా ఫోలెమ్ని చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్. సో జనరల్గా మనకి కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ ఏవైతే ఉంటాయో కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం వీటి యొక్క మెయిన్ ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఫోకల్ లెంత్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దాని నుంచి వచ్చిన క్వశ్చనే ఇది కూడా అని చెప్పొచ్చు. మనం నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ కూడా అంతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి సంబంధించి అడుగుతున్నారు. సో జనరల్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేటప్పటికి ఏంటంటే లైట్ అనేది ఒక లైట్ రే అనేది వన్ మీడియం నుంచి అనదర్ మీడియంకి వెళ్ళినప్పుడు సో దాన్ని మెజర్ చేసే సిస్టమ్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్గా చెప్పొచ్చు. సో వెన్ లైట్ రే బెండింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం సో ద ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ ఈజ్ టోటలీ కాల్డ్ ఎస్ అ రిఫ్రాక్టివ్ ఇండెక్స్గా చెప్తారు. లేదా జనరల్గా ఎంటీ స్పేస్ నుంచి ఒక స్పేస్ నుంచి లైట్ అనేది ఒక మీడియంలోకి వెళ్తున్నప్పుడు జనరల్గా అది బెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ పర్టిక్యులర్ యాంగిల్ని మెజర్ చేయడానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దానిని మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు మనకి C/V కింద కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అంటే మనకి స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ దట్ పర్టిక్యులర్ వాక్యూమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ దట్ పర్టిక్యులర్ మీడియంని మనకి కన్సిడర్ చేసి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మెజర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ స్టేట్ సెలబ్రేట్ ద సింధు దర్శన్ ఫెస్టివల్. సో సింధు దర్శన్ ఫెస్టివల్ అనేది మనకి లడాక్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. లోసార్ ఫెస్టివల్ కానీ సింధు దర్శన్ ఫెస్టివల్ కానీ ఈ రెండు కూడా లడాకే. అండ్ యాజ్ వెల్ యాజ్ హెమీస్ ఫెస్టివల్ వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్. రిమైనింగ్ ఫెస్టివల్స్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ హూ ప్రెజెంటెడ్ ద చైల్డ్ బడ్జెట్ ఫర్ ద ఫస్ట్ టైం రీసెంట్లీ. సో రీసెంట్గా మనకి మధ్యప్రదేశ్ సో వాళ్ళ స్టేట్లో చైల్డ్కి సంబంధించి స్కీమ్స్ అన్నిటినీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసేందుకు చైల్డ్ డెవలప్మెంట్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు అని చెప్పేసి మనకి మొట్టమొదటిసారిగా చైల్డ్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఆల్రెడీ ఇలాంటివి మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నాయండి. అగ్రికల్చర్ బడ్జెట్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఏప్రిల్ 2022లో అనుకుంటా ఏప్రిల్లోనో ఆర్ అంతకు ముందరో మనకి తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ అనౌన్స్ చేశారు మేము అగ్రికల్చర్ బడ్జెట్ని సెపరేట్గా ఇంట్రడ్యూస్ చేస్తాము అని. యాక్చువల్గా కర్ణాటక ప్రభుత్వం 2011-12 ఆ టైంలోనే మొట్టమొదటిసారిగా అగ్రికల్చర్ బడ్జెట్ని తమ స్టేట్ కంటూ సెపరేట్గా ప్రవేశపెట్టింది. బట్ రీసెంట్గా ఈ అగ్రికల్చర్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ మళ్ళీ కరెంట్ అఫైర్స్లోకి రావడానికి కారణం తమిళనాడు. సో అగ్రికల్చర్ బడ్జెట్, పేపర్లెస్ బడ్జెట్, చైల్డ్ బడ్జెట్ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. ఇవన్నీ 2021-22 మధ్యలోవే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ. సో జనరల్గా ఇది ప్లాంట్కి సంబంధించిందండి. అగైన్ మళ్ళీ మనకి ప్లాంట్కి సంబంధించిన క్వశ్చనే. ప్లాంట్ గ్రోత్. సో ప్లాంట్ గ్రోత్లో ముఖ్యంగా సెల్ డివిజన్, న్యూ ఆర్గాన్స్కి సంబంధించి ఆ సిస్టమేటిక్ ఫంక్షన్లో ఇది పార్టిసిపేట్ చేస్తుందంట. సో దానికి సంబంధించిన క్వశ్చన్. అగైన్ ఇది బయాలజీ రిలేటెడ్. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం కెమిస్ట్రీలో ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ నుంచి డైరెక్ట్గా అడుగుతున్నారు. మనకు ఒక ఐడియా అంటూ వచ్చింది. కెమిస్ట్రీలో అట్లీస్ట్ ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నారు, బట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈసారి కెమిస్ట్రీలో మనకి ఒక రియాక్షన్ అనేది ఇచ్చేసి దాన్ని బ్యాలెన్స్ చేయమని అడిగారు. ఇది క్వశ్చన్లో ఇచ్చుండొచ్చు, అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఆప్షన్స్లో వచ్చింది. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ యాజ్ వెల్ as a హైడ్రోజన్ క్లోరైడ్. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్, హైడ్రోజన్ క్లోరైడ్ ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఏది అంటే మనకి మెగ్నీషియం క్లోరైడ్ అండ్ యాజ్ వెల్ as a వాటర్ రావడం జరుగుతుంది. దీన్ని మీరు బ్యాలెన్స్ చేసి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇందాక మనం చూసాం కాంబినేషన్ రియాక్షన్, కంబక్షన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇట్లాంటివి. సో అలాంటి దాంట్లోనే ఇది కూడా చెప్పచ్చు మనకి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. डॉक्टर जगदीश चंद्र बोस हिंदी ग्रंथ लेखन पुरस्कार योजना बायोटेक्नोलॉजी अवार्ड ग्रांट फॉर. సో యాక్చువల్గా ఏంటంటే మనకి డాక్టర్ జగదీష్ చంద్ర బోస్ హిందీ గ్రంథ లేఖన పురస్కార్ ఇది ఒక అవార్డు అండి. ఈ అవార్డుని ఎస్పెషల్లీ బయోటెక్నాలజీ రంగంలో ఎవరైతే దానికి సంబంధించి ఒరిజినల్గా బుక్స్ని హిందీలోనే రాస్తారో అలాంటి వాళ్ళని తీసుకొని అలాంటి వాళ్ళ కృషిని కన్సిడర్ చేసి వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వడానికి 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ అంటే ఎవరికి ఇస్తారు అని, బయోటెక్నాలజీ రంగానికి సంబంధించి ఒరిజినల్గా దాని ఇన్ఫర్మేషన్ని ఎవరైతే మనకి బుక్స్ ఫామ్లో హిందీ లాంగ్వేజ్లో రాస్తారో అలాంటి వాళ్ళకి జగదీష్ చంద్రబోస్ హిందీ అండ్ గ్రంథ లేఖన పురస్కార యోజన అనేది ఇవ్వబడుతుంది. సో అవార్డుకి సంబంధించింది మనం ప్రీవియస్ షిఫ్ట్లో పద్మ అవార్డ్స్కి సంబంధించి చూసాం. ఇక్కడ కొంచెం డిఫరెంట్ అవార్డ్ని మనం చూడటం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే లాస్ట్ కొన్ని షిఫ్ట్స్ మనం చూసినట్టయితే అందులో ఒక క్వశ్చన్ ఉంది, శాంతి స్వరూప్ భాట్నాగర్కి సంబంధించి, అది సైన్స్ ఫీల్డ్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అంటే సైన్స్కి సంబంధించి అవార్డ్స్ని అడుగుతున్నారు. నోబెల్ బహుమతి కానీ లేకపోతే శాంతి స్వరూప్ భాట్నాగర్ కానీ, ఈరోజు కూడా అడిగిన పద్మ అవార్డు సైన్స్ ఫీల్డ్కి సంబంధించి అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. చోటా నాగపూర్ ప్లాట్యూ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. చోటా నాగపూర్ ప్లాట్యూ ఏ స్టేట్లో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మెజారిటీ ఆఫ్ చోటా నాగపూర్ ప్లాట్యూ వచ్చేటప్పటికి జార్ఖండ్లో ఉంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, మెజారిటీ ఆఫ్ చోటా నాగపూర్ పీఠభూమి జార్ఖండ్లో ఉంది. అండ్ అది కాకుండా అండ్ మనకి ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే కొంత ప్రాంతమైన వెస్ట్ బెంగాల్, బీహార్, సో ఒడిస్సా ప్రాంతాన్ని తాకుని కూడా మనకి చోటా నాగపూర్ ప్లాట్యూ అనేది ఆక్యుపై చేసుకుని ఉంది. సో ఆప్షన్స్లో మనకి ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ స్టేట్స్ అని ఇస్తే పెట్టేయచ్చు, లేదు ఒక్క స్టేట్ని మాత్రమే పిక్ చేసుకోవాలంటే మీరు జార్ఖండ్ స్టేట్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్. మనకి మెయిన్గా దక్కన్ ప్లాట్యూ కానీ లేకపోతే చోటా నాగపూర్ ప్లాట్యూ కానీ ఈ రెండింటి నుంచి కొన్ని క్వశ్చన్స్ పడే అవకాశాలు ఉన్నాయి. సో దాంట్లో చోటా నాగపూర్ ప్లాట్యూని అడిగారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నేను అక్కడ ఎందుకు మీకు ఇంకా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చెప్పలేదు అంటే అసలు ఇది ఇర్రెలివేటివ్. అంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 ఈ క్వశ్చన్స్ చూసిన తర్వాత జనరల్గా మనకి ఫస్ట్ 2 షిఫ్ట్స్లో రెయిన్ఫాల్, ఎల్నినోను, మ్యాంగో షవర్స్ అవి అడిగారు. సో నెక్స్ట్ ప్లేస్ గురించి అడిగారు. నెక్స్ట్ సీదా మనకి ఒక ప్లాట్యూ గురించి అడిగారు. ఒక పర్టిక్యులర్ ఫామ్ని అయితే మనకి ఎగ్జామినర్ ఎక్కడ కనెక్ట్ చేసుకుంటూ రాలేదు. కాబట్టి నేను ఇక్కడ ఏ క్వశ్చన్స్ని మీకు రివైజ్ చేయట్లేదు, మౌంటైన్స్ కానీ లేకపోతే డెజర్ట్స్ కానీ ఇచ్చే క్వశ్చన్ మీకు పెట్టగలిగే విధంగానే ఇవ్వబడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇలాంటివి జీకే జియోగ్రఫీ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మీరు పెట్టగలరు. ప్రాబ్లం అనేదల్లా మీకు కొంచెం బయాలజీ ఆ టర్మినాలజీ కానీ, ఫిజిక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, కెమిస్ట్రీ కెమికల్ రియాక్షన్స్ని చెప్పేటప్పుడు కానీ లేదా అవార్డ్స్ విషయంలో కానీ ఈ విషయంలోనే మీరు కొంచెం డిఫికల్టీని చూస్తారు. అండ్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద ఓమ్స్ లా. ఇది అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతూ ఉందండి ఓమ్స్ లా ఫిజిక్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఆయుష్మాన్ భారత్ లాంచ్ డేట్. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ప్రజెంట్ స్కీమ్స్ లేదా ఆ ఫ్లాగ్షిప్ ప్రీవియస్గా ఏవైతే స్కీమ్స్ స్టార్ట్ అయ్యి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కింద ఇంకా ఉన్నాయో ఆ స్కీమ్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. దళిత బంధు అంతే ప్రజెంట్ ఉన్న వాటిలో అడిగారు. ఆయుష్మాన్ భారత్ కూడా అంతే 2018 సెప్టెంబర్ మంత్న స్టార్ట్ అయింది. నేషనల్ హెల్త్ అథారిటీ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ జనరల్గా ఇచ్చింది మీకు. ఆయుష్మాన్ భారత్ హెల్త్కి సంబంధించింది 2018లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనకి వరల్డ్ హెల్త్ డే వచ్చేటప్పటికి April 7న రికగ్నైజ్ చేయబడింది. బట్ డేట్స్ ఆల్మోస్ట్ అడగట్లేదు. ఈరోజు ఒక్కరోజు చూసాం మనం సెకండ్ షిఫ్ట్లో Jan 23 పరాక్రమ దివాస్ అని. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ వేర్ ఈస్ ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లాంగ్వేజ్ లొకేటెడ్. సో మనకి ఇండియన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. మైసూర్, కర్ణాటకలో. థ్యాంక్ యూ.